పెద్దపల్లి జిల్లా గోదావరి కనులున్న సింగరేణి పీఎఫ్ ఆఫీస్ను హైదరాబాద్కు మార్చుతందుకు ఒప్పుకునేది లేదంటూరు కార్మికులు. అందరికీ దగ్గరలున్న ఈపీఎఫ్ ఆఫీస్ను ఎట్లా మారుస్తారని గరమైతూరు. ఎంతో కాలం కొట్లాడి తెచ్చుకున్న ఆఫీస్ను తీసేస్తామంటే ఊకునేది లేదంటూరు. సింగరేణిలా పనిచేస్తున్న కార్మికులకు దిగిపోయిన కార్మికులకు మంచిగుంటదని 2007 పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్లో కోల్ మైన్స్ పీఎఫ్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. పీఎఫ్ లోన్ల కోసం హైదరాబాద్ కు పోవడానికి చాలా తక్లీఫ్ అవుతుందని సింగరేణి కార్మికులు కార్మిక శాఖకు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే 2007 ఈ ఆఫీస్ పెట్టారు. 10 ఏళ్లుగా ఎసుంటి ఇబ్బంది లేకుండా పీఎఫ్ తీసుకుంటున్న కార్మికులకు ఇక నుంచి కష్టాలు రానున్నాయి. సీఎంపీఎఫ్ ఆఫీస్ ను హైదరాబాద్ కు తీసుకుపోయేందుకు కార్మిక శాఖలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫీస్ ను తీసుకుపోవడం మీద సగం పని అయినట్టు తెలుస్తుంది. జాతీయ కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక శాఖ ఒక్కటై తీర్మానం చేసుకుని సింగరేణి కార్మికులను తక్లీఫ్ పెడుతురని కార్మిక లోకం గరమైతాంది. ఆఫీస్ ను హైదరాబాద్ కు తీసుకుపోతే ఊకోమని, ఉద్యమానికి సిద్ధమైతామని హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న ఆఫీసును తీసుకెళ్లి హైదరాబాద్ లో పెడతామంటున్నారు. ఎంతో కార్మికులకు మంచి ప్రయోజనకరంగా ఉన్న సెంటర్ పాయింట్ లో ఉన్నటువంటి గోదావరి ఖన్లో కాకుండా హైదరాబాద్ తీసుకుపోయి అధికారుల డబ్బు కకృతి కోసం, పైరవీల కోసం ఇక్కడ నుంచి తరలించాలనే కుయక్తులను కార్మిక వర్గం అంతా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదేదో బాధపడి గోదావరి ఖన్కి వచ్చింది, మాకు చాలా న్యాయం అయింది. ఇక్కడ నుంచి ఆఫీస్ పోవద్దు, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే మాకు ఇక్కడ కరీంనగర్ కానీ ఆదిలాబాద్లో కానీ తర్వాత భూపాలపల్లిలోకి చాలా సౌలత్ ఉంటుంది. మాకు మాత్రం గోదావరి ఖన్లో ఆఫీస్ ఉండాలి. దగ్గరుంటే మాకు చాలా సౌలత్ ఉంటుంది. మేము ఇప్పుడున్న పెద్ద మనుషులం, ఎటు తిరగలేకపోలేక ఉంటాం. చేతగాక కొన్ని ఒక్కొక్కసారి డబ్బులు ఉండే కూడా. కాబట్టి గోదావరి ఖన్లో సేమ్ ఆఫీస్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆఫీస్ హైదరాబాద్ లో ఉంటే చాలా తక్లీఫ్ అవుతుందని అంటారు కార్మికులు. గోదావరి ఖన్లోనే సీఎంపీఎఫ్ ఆఫీస్ ను ఉంచాలని డిమాండ్ చేస్తారు. ఆఫీస్ తీసుకెళ్తే ఊరుకోమని, ఖచ్చితంగా అడ్డుకుంటామని, ఈ విషయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. జాతీయ సంఘాలుగా చెప్పుకుంటున్నటువంటి ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ నాయకులు సమాధానం చెప్పాలని చెప్పని కార్మిక లోకం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇది కార్మిక లోకం మొత్తానికి తెలుస్తా ఉన్నది. కార్మికులు బుద్ధి చెప్పక ముందే మేల్కోవాలని చెప్పని కూడా జాతీయ కార్మిక సంఘాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో పాగా వేయాలని చెప్పని కార్మికులను మభ్యపెడుతున్నటువంటి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎంపీఎఫ్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలను వాళ్ళ ఆర్థికంగా మరింత బలపడేందుకు వాళ్ళు ఈ ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఈ చర్యకు పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ ఈ సీఎంపీఎఫ్ కార్యాలయాన్ని నియంత్రించేటువంటి కేంద్ర కార్మిక శాఖ మంత్రులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు చొరవ తీసుకొని ఈ కార్యాలయాన్ని బొగ్గని కార్మికుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే, వాళ్ళకి ప్రేమ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ సీఎంపీఎఫ్ కార్యాలయాన్ని ఇక్కడే ఉండే విధంగా చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రీజనల్ కమిషనర్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉండడంతో పీఎఫ్ విషయంలో సమస్యలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయంటున్నారు కార్మికులు.